my channel Anita Krishna. Today we are discussing about the importance of Human Rights Day. మానవ హక్కుల దినోత్సవం. ఎందుకు మనం మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం? దాని యొక్క ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఏంటి? అసలు దీనిలో దాగున్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి? వాట్ అబౌట్ ఫ్యాక్ట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్? Why we are giving importance in the human rights in our life? That is we are celebrating in worldwide. That is the Human Rights Day. Today, this is our interesting topic. Tomorrow is a Human Rights Day. Every year, we are celebrating Human Rights Day on December 10th. మీకు ముందుగా నేను ఈ అంశంలోకి వెళ్ళే ముందు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, we will move to start on our interesting topic, that is Human Rights Day. First of all, you see the logo of human rights. This is the logo is to created as a patriarch static. That is the main logo, that is the sapient person. The patriarch static is to create the different logo of human rights. The worldwide, this is the logo. That is, you can see the picture. You can take off our two dimensions. That is the one is bird, like a bird, and other is hand. ఈ పిక్చర్లో మనకి ముఖ్యంగా ఏంటంటే ఒకవైపు పక్షి ఆకారంలో, ఒకవైపు మన యొక్క హ్యాండ్ అంటే అరచేయి యొక్క ఆకారం మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఏంటి అంటే మన యొక్క హక్కులు కూడా ఏంటి అంటే స్వేచ్ఛగా, అంటే పక్షులను చూస్తూ ఉంటాం ఎంత స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి, దానికి అడ్డంకులు కానీ ఆపుదల కానీ ఉండదు. అలాగే హ్యూమన్ రైట్స్ అనేవి కూడా వీ హ్యావ్ టు బై బర్త్ ఓన్లీ every people to adopted their rights. That is the human rights. This is indication of HR logo. This is the first thing, HR logo. This logo is HR means human rights. This logo is a two dimensions. That is the bird and hand. That is the two maker and created by the Patriarch Statsky. This person is making the human rights, the worldwide, the logo. That is everywhere we have to adopt our human rights. That's right. And Human Rights Day is celebrated on 10th December. Human Rights Day celebrated 10th December every year to promote the rights and freedom of people across the globe. Ante మన యొక్క ఏవైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా మనకి హక్కులు ఉన్నాయి అని తెలియపరచుకోవటం. బై బర్త్ అంటే మానవుడు పుట్టుకతోనే స్వేచ్ఛాజీవి, అంటే రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు లైఫ్, రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్. దీస్ ఆల్ రైట్స్ వీ కెన్ అడాప్టెడ్ బై ది బర్త్. మీన్స్ పుట్టుకతోనే హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల్ని మనము ఉపయోగించుకోవటానికి, వినియోగించుకోవటానికి కూడా అవకాశం ఉంది. దట్స్ వై వీఆర్ సెలబ్రేటింగ్. ఎందుకు మనం మానవ హక్కుల యొక్క దినోత్సవాన్ని సెలబ్రేటింగ్ చేసుకుంటాం అంటే ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా మనకు ఉండేటటువంటి మానవ హక్కులు ఏంటి, అసలు మనం ఏ హక్కుల్ని మనం పూర్తిగా కూడా వినియోగించుకోవచ్చు అనేటిది ప్రమోట్ చేయటం. In present year, in 2021, you can see the slogan of Human Rights Day, that is the all human, all equals. This is the in 2021 slogan. That is the all human, all equals. Means manavulandaru samanam. We are all equal. That is the slogan in present year. That is the in 2021 slogan is all humans, all equals. That is the మానవులందరూ సమానం. దట్స్ వై అంటే మనం అందరం సమానంగా ఉన్నాము అంటే ముఖ్యంగా దీనికోసం మన హక్కుల్ని మనం వినియోగించుకుంటూ ఇతర హక్కుల్ని ఏవి ఉల్లంఘించకుండా, నీ హక్కుని నేను దోపిడీ చేయకుండా ఉండాలి అంటే
ఆల్ హ్యూమన్స్ ఆల్ ఈక్వల్స్ అంటే మానవులందరూ సమానంగా, మానవులందరూ పుట్టుకతోనే ప్రతి ఒక్క రైట్ని కూడా వినియోగించుకోవటానికి అవకాశం ఉంది అని అర్థం. అండ్ యూడిహెచ్ఆర్, వాట్ ఈస్ యూడిహెచ్ఆర్? యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇన్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ప్రకటనని కల్పించారు. ఎప్పుడు అందులో ఏవేవి ఉన్నాయంట? ద యూడిహెచ్ఆర్ కంటైన్స్ 30 ఆర్టికల్స్ that touch on rights to freedom, peace, dignity, education and healthcare among other rights. అంటే ఈ యూడిహెచ్ఆర్లో విశ్వ మానవ హక్కుల ప్రకటనలో యూడిహెచ్ఆర్ మీన్స్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఈ ప్రకటనలో ఏం తెలిపారంటే ప్రతి ఒక్కరికి కూడా ఇందులో 30 ఆర్టికల్స్ని పొందుపరిచారట. ఈ ప్రతి ఆర్టికల్ కూడా ఏంటి అంటే మనకి చెప్తుంది ఏంటి అంటే ఏవి ఇచ్చేవంటే రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛగా ఉండడానికి మనకు హక్కు ఉంది, పీస్ శాంతి, డిగ్నిటీ హోదా, ఎడ్యుకేషన్ విద్య, అంతేకాకుండా ఆరోగ్యం హెల్త్ కేర్, అమాంగ్ అదర్ ఆల్ ద రైట్స్ we have to in our life by birth. That is the main declaration. విశ్వ మానవ హక్కుల ప్రకటనలో యూడిహెచ్ఆర్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ declared to every people to have a right to freedom, dignity, education, right to work and other all the rights are included in 30 articles. That is the main thing. And after that, the UDHR human rights was the result of experience of the Second World War. In 1939 to 1945, during this period, in worldwide, that is the Second World War, 1939 to 1945. After that, the UNO organization to improvement what are the experience we are see in the Second World War. అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ముఖ్యంగా మనకు ఒక అంతర్జాతీయ శాంతి సంస్థ ఏర్పడింది, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అందులో వీళ్ళందరూ కూడా ఆలోచించి సెకండ్ వరల్డ్ వార్లో చూసినటువంటి ఎక్స్పీరియన్సెస్ అంటే ఏంటి, ఒకరికొకరు దేశాలన్నీ కూడా పూర్తిగా సమానత్వం లోపించటం, ప్లస్ ఒకరి మీద ఒకరు ఈర్ష్యా ద్వేషాలను ప్రవహించుకోవటం, ఇవన్నీ కూడా జరగడం వల్లే శాంతి లోపించింది. ప్రజా నష్టం, ధన నష్టం, ఆస్తి నష్టం, ఇవన్నీ కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ రిజల్టే మనం హ్యూమన్ రైట్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఐక్యరాజ్య సమితిలో జనరల్ అసెంబ్లీ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశమే మానవ హక్కుల ప్రకటన యూడిహెచ్ఆర్ అని చెప్పి ఒకదాన్ని ఏర్పాటు చేసింది. అది 1948, ఇన్ ది ఇయర్ ఆఫ్ 1948. దిస్ ఈస్ ద most probably the UDHR human rights was the result of experience of the Second World War and most translated document in the world. It is available in 370 languages. అంటే మనకి ఒక యూడిహెచ్ఆర్ ఉంది, మానవ హక్కులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే తెలియడం కాదు, ప్రతి ఒక్కరూ కూడా అది చదివే విధంగా in the world wide all the peoples are reading that document into translated 370 languages. 371 భాషల్లో దీన్ని పూర్తిగా తర్జుమా చేశారు. అంటే అన్ని భాషల వాళ్ళు కూడా ఓపెన్గా హ్యూమన్ రైట్స్ యొక్క డిక్లరేషన్ చదవచ్చు. వాట్ ఆర్ ది ఆర్టికల్స్ ఇన్వాల్వ్ ఇన్ ది హ్యూమన్ రైట్స్ డే. That is the most probably the translated document in the world. It is available in 370 languages. And also, why it is celebrated? In before that, what is human rights? We will talk about the what is human rights. You can see a right that all people, whether woman, man, child, are born with is called human rights.
అంటే ఎవరైతే పుట్టుకతో, అది మగవాళ్ళు కావచ్చు, మా పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా ఆడవాళ్ళు కావచ్చు, ఎవరైనా అందరూ పుట్టుకతో ఉండేటటువంటి రైట్స్ ఏవైతే ఉంటాయో అవి హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ మీన్స్ ఎ రైట్ that all people, whether woman, man, child, all the birth with is called human rights. మనకుండేటటువంటి ఎటువంటి లింగ భేదం లేకుండా, పెద్ద చిన్న తర తమ భేదం లేకుండా ఉండేటటువంటిది పుట్టుకతో వచ్చినటువంటి రైట్స్ అన్నీ కూడా హ్యూమన్ రైట్స్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్, వై ఇట్ ఈస్ సెలబ్రేటెడ్? It is the day which the United Nations General Assembly adopted 1948. I will explain you in before only. After Second World War, the UNO is declaration of the in General Assembly at Paris, UDHR. That is the at Paris they adopted in 1948. That is the human rights. We are in declaration of the human rights. విశ్వమానవ హక్కులు ప్రకటనని ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా అడాప్ట్ చేసుకోవడానికి ప్యారిస్లో జరిగినటువంటి ఒక సమావేశంలో వీళ్ళు యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్, అంటే యునైటెడ్ నేషన్స్ అనగానే మనకు అందరికీ తెలియాలి. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచంలో ఉండేటటువంటి దేశాలన్నీ కూడా అందులో సభ్యత్వం పొంది ఉంటాయి. అటువంటి వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా మనం ఏంటి అంటే వాళ్ళందరూ అడాప్ట్ చేసుకున్నారు. ఎప్పుడు? 1948 ఇన్ యూడిహెచ్ఆర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అట్ ప్యారిస్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్? ఇంపార్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్, ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఎటువంటి ప్రాధాన్యతని హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల్ని పూర్తిగా కొనుగొన్నాయి, ఎవరెవరికి దానికి వర్తింప చేస్తాయి అనుకుంటే, ద రిగార్డ్లెస్ రేస్, కలర్, రిలీజన్, సెక్స్, లాంగ్వేజ్, పొలిటికల్ ఆర్ అదర్ ఒపీనియన్, నేషనల్ ఆర్ సోషల్ ఆరిజిన్, ప్రాపర్టీ, బర్త్ ఆర్ అదర్ స్టేటస్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు సమ్ రైట్స్. దట్ ఈస్ ద మెయిన్ బేసిక్ థింగ్. అంటే పుట్టుక నుంచి ప్రతి ఒక్క మానవుడు కూడా జాతి, మత, లింగ భేద, ఆస్తి, తర తమ అంటే రాజకీయ మతపరమైనటువంటి ఎటువంటి వాళ్ళైనా కూడా బై బర్త్ ప్రతి ఒక్కరూ కూడా హ్యూమన్ రైట్స్ని పూర్తిగా కూడా వినియోగించుకోవటానికి అవకాశాన్ని కల్పించింది హ్యూమన్ రైట్స్. దట్ ఈస్ ద యూడిహెచ్ఆర్. Universal Declaration of Human Rights is declared to every people, that is regardless race, జాతి, తమ కలర్ అంటే రంగు కానివ్వండి, మతం కానివ్వండి, కానీ లేకపోతే లింగభేదం కానివ్వండి, లేకపోతే రాజకీయపరమైనటువంటి భేదాలు కానివ్వండి, మన యొక్క నేషనల్లో ఉండేటటువంటి ఎటువంటి భేదాలు ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకునేటటువంటివే. That is the entitled every people in the, that is the right, they adopted these rights, that is the human rights. What is the motto of the human rights? The motto of giving human rights to every person is that to could lead his life without fear, without discrimination, without harassment. These are the included in the motto. మోటో మీన్స్ దేని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క జీవన మనుగడని కొనసాగించడానికి భయం లేకుండా ఉండాలి. ప్లస్ భయం లేకుండా ఉండాలి అంటే ప్లస్ ఎవరి యొక్క హెరాస్మెంట్ మన మీద లేకుండా ఉండాలి అంటే డిస్క్రిమినేషన్ అంటే జాతి విచక్షణా భావాలు పూర్తిగా కూడా లేకుండా ఉండాలి అంటే ఎవ్రీ పర్సన్ టు లీడ్ అవర్ లైఫ్ విత్ హ్యూమన్ రైట్స్. దట్ ఈస్ ద మోటో. అంటే లక్ష్యాన్ని ఎలా పెట్టారు అంటే మనం ఎవ్వరూ కూడా ఎవరిని మనల్ని హెరాస్ చేయకూడదు, టార్చర్ పెట్టకూడదు, లేకపోతే డిస్క్రిమినేషన్గా చూడకూడదు, అంటే భేదాభిప్రాయాలుగా చూడకూడదు, జాతి విచక్షణ విధానంగా చూడకూడదు, లేకపోతే మనం భయపడుతూ జీవించడానికి అవకాశం లేకుండా ఉండడానికి ఈ హ్యూమన్ రైట్స్ అనేవన్నీ కూడా ఈ యూడిహెచ్ఆర్లో మనకి తెలియబడ్డాయి. అంటే విశ్వ మానవ హక్కుల ప్రకటనలో ఇన్ని అంశాలు మన గురించి పూర్తిగా కూడా తెలియపరచడానికి దానికి కూడా అవకాశం ఉంది.
అయితే what are the rights included in the human rights? We are discussing about the what are the rights. Main in 30 articles, they included some rights. These are the first one, right to freedom and equality. Means freedom means స్వేచ్ఛాయుతంగా మనం అందరితో సమానంగా పూర్తిగా కూడా రైట్ అంటే మన యొక్క హక్కు, స్వేచ్ఛ మన హక్కు, ప్లస్ ఈక్వాలిటీ సమానత్వం మన హక్కు. అంటే ఇవన్నీ కూడా మనం పక్క పక్కన ఉండే వాళ్ళతో కానివ్వండి, లేకపోతే స్వేచ్ఛగా ఉండడానికి కానీ ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే యూడిహెచ్ఆర్ ఏంటి అంటే దానికి మనం పూర్తిగా కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా తొలగించడానికి అవకాశాన్ని ఇస్తుంది. నెక్స్ట్, బ్యాన్ ఆన్ డిస్క్రిమినేషన్ అండ్ స్లేవరీ. డిస్క్రిమినేషన్ మీన్స్ జాతి విచక్షణ భావాలను కానివ్వండి, లేకపోతే బానిసత్వాన్ని బ్యాన్ చేయాలి అంటే నిరోధించబడాలి. ఇటువంటివన్నీ కూడా హ్యూమన్ రైట్స్లో పూర్తిగా ఇన్క్లూడ్ అయ్యాయి. రైట్ టు లైఫ్, జీవించే హక్కు మనకుంది అనేది పూర్తిగా ఈ ఆర్టికల్లో తెలిపారు. బ్యాన్ టు టార్చర్, ఎవరూ కూడా మనల్ని పూర్తిగా కూడా టార్చ్ చేయటం అంటే ఏంటంటే ప్రతిదీ విసిగించటం అలాంటివేవి కూడా బ్యాన్ చేశారంటే నిరోధించారు. ప్లస్ రైట్ టు రికగ్నిషన్. రికగ్నిషన్ మీన్స్ మనల్ని అందరూ కూడా పూర్తిగా కూడా ఆమోదించేటట్లుగా, మనం అంటూ ఒక హోదాని కల్పించేటట్లుగా అటువంటి అవకాశాన్ని కూడా రైట్ టు రికగ్నిషన్. అండ్ రైట్ టు ఎఫెక్టివ్ జ్యుడిషియరీ అంటే మన యొక్క న్యాయపరమైనటువంటి శాఖల్ని కూడా మనం పూర్తిగా కూడా వినియోగించుకునేటటువంటి హక్కు కూడా మనకి ఉంది. రైట్ టు ప్రైవసీ అంటే ఏంటి, ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ఉంటాం మనకు, అంటే మనకంటూ మనది మన ప్రైవసీ, మన లైఫ్ మన ప్రైవసీ, దాంట్లో ఎవరు కూడా చేయి పెట్టడానికి వీల్లేదు. అలాంటి రైట్ టు ప్రైవసీ కూడా మనకి అవకాశం ఉంది. రైట్ టు మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ అంటే వివాహ సంబంధాలు, కుటుంబ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంది. రైట్ టు ఓన్ ప్రాపర్టీ, మన యొక్క ఆస్తి, సొంత ఆస్తిని పూర్తిగా కూడా కలిగి ఉండటానికి కూడా మనకి రైట్ ఉంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ రిలీజియన్ అంటే మన యొక్క మతాన్ని మనం ప్రచారం చేసుకోవచ్చు. మన యొక్క మతంకి అంటూ ఎవరో అడ్డంకులు తెలపడానికి మనం ఏ మతాన్నైనా పూర్తిగా కూడా అనుసరించుకోవడానికి దానికి కూడా అవకాశాన్ని కల్పించారు. మతపరమైనటువంటి స్వేచ్ఛ. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ అండ్ ఎక్స్ప్రెషన్స్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే మనం ఎవరైనా ఒపీనియన్ చెప్పటం కోసం కానివ్వండి, మన ఎక్స్ప్రెషన్స్, మన భావాల్ని పూర్తిగా కూడా తెలియపరచడానికి కూడా మనకి హక్కు ఉంది. అంటే ఇది నువ్వు చేయకూడదు అన్నది కాకుండా మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన భావాన్ని మనం వ్యక్తపరిచేటటువంటి అవకాశాలు కూడా మనకి ఉన్నాయి. రైట్ టు సోషల్ సెక్యూరిటీ, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇన్ సోషల్ ఇన్ అవర్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ. In that time we have to develop our social security అంటే సమాజంలో కూడా మనకి పూర్తిగా కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా సెక్యూరిటీని కలిగి ఉండడానికి కూడా మనకి హక్కు ఉంది. రైట్ టు వర్క్, ఎటువంటి పని అయినా చేయడానికి కూడా హక్కు మనకి ఉంది. పని హక్కు అంటారు. అంటే మనం ఏ విధమైనటువంటి పని అయినా మనం చేసుకొని జీవనాన్ని, మనుగడ్ని కొనసాగించవచ్చు. రైట్ టు ఎడ్యుకేషన్, మనం విద్యా హక్కు కూడా మనకి పూర్తిగా కూడా కల్పించబడింది. అంటే మనం పూర్తిగా కూడా ఎటువంటి విద్యనైనా అవలంబించడానికి, చదువుకోవటానికి దానికి కూడా అవకాశాన్ని కల్పించినటువంటి హక్కుగా మనం రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఈ టైం లిమిట్లో మనం పూర్తిగా కూడా చదువుకునేటటువంటి హక్కు మనకు ఉంది. ఇన్ 2005 దట్ ఈస్ ద విద్యా Right to Education Act in 2005, they are developing in this age period is only for belongs to in education. Like that, we have to right to education is also very important. These are the rights are included in the human rights, Universal Declaration of Human Rights. That is in declaration, these rights also included. These are the facts about the human rights. That's why our duty is main thing. This is why we are celebrating Human Rights Day. That is the very various activities. That is the group discussions and also essay writing competition, elocution competitions and painting, drawings and also slogan makings and poster makings. These are activities we are doing present now. The education students are who most probably they are involved in these type of activities. But our duty present day, we are not to
అవలేషన్ ఆఫ్ అవర్ హ్యూమన్ రైట్స్ మీన్స్ మనం మన యొక్క మానవ హక్కుల్ని ఉల్లంఘించటానికి ప్రయత్నం చేయకుండా మన మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసుకుంటూ ఆల్ హ్యూమన్స్ ఆల్ ఈక్వల్స్ అనేటటువంటి నినాదంతో ప్రతి ఒక్కరూ కూడా ముందడుగు వేస్తే కనుక మనం ఈ జాతీయ కమిషన్ హక్కుల కమిషన్కి వెళ్ళవలసిన అవసరం కూడా మనకి ఏర్పడదు. అంటే మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానివ్వండి, లేకపోతే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానివ్వండి ఉన్నాయి. అంటే ఏదైనా మనకి అలా ఆటంకాలు కలిగించేటప్పుడు కానీ, మనకి ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు ఉండేటప్పుడు మనం వాటి వరకు వెళ్ళవచ్చు. కానీ అటువంటి వెళ్ళకుండా ఉండాలి అంటే మన మెయిన్ థింగ్ ఈజ్ మనం మన యొక్క హక్కుల్ని ఉల్లంఘించకుండా నీతి నియమాలతో పాటిస్తూ ఉంటే కనుక మనం every day we are celebrating Human Rights Day. Not only on December 10th, we are every day is celebrating Human Rights Day. Thank you very much. You like this video, please like and subscribe my channel and please share others.